రాత్రిగా గోరువెచ్చని పాలు అనమాట. సో ఇది నేనేం చేస్తున్నానంటే ఇదే ప్రాసెస్గా పాలు పోసుకుని అంటే ఇక్కడే ప్రాసెస్ చేసుకున్నాను. చూడండి, మంచి కుండ ఒకటి తీసుకోండి. జస్ట్ ఊరికే బాగా క్లీన్ చేసుకుని పెట్టుకుందాం. మట్టి కుండ కదా, కుండను బాగా కడుక్కొని శుభ్రంగా పీసి పెట్టేసి శుభ్రంగా లోపల కడుక్కుందాం. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే కుండ, కాస్త కాసిన పాలు, తర్వాత పచ్చిమిరపకాయలు, ఒక సెద్దన్నం, తర్వాత కరివేపాకు, ఇది గోరువెచ్చగా కాచిన పాలు అండి, కొంచెం పెరుగు, కొంచెం వాటర్ అనమాట. సో ఇది మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్. సో కుండ పెరుగు అంటే కుండలో కాస్తే చాలా బాగుంటుందని పూర్వం నుంచి అనుకున్న ఆనవాయితీ, చల్లగా ఉంటుందని, సమ్మర్లో బాగా ఇదిగా ఉంటుందని, ఇది పెద్దవాళ్ళ ఆనవాయితీ కాబట్టి అది. సో ఇప్పుడైతే కుండలు బాగానే దొరుకుతున్నాయి కాబట్టి ఇబ్బంది లేదు, కానీ ఒకవేళ కుండలు లేకపోయినా ఏదైనా పాత్రలో అయినా మీరు వేసుకోవచ్చు. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ముందుగా దాంట్లో వేసేసి ఓకే, అంటే 1 by 1 వేయాలని ఏం కాదు. ఓకే, పచ్చిమిర్చి కొంచెం ఘాటు పెట్టాను, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, పాలాభిషేకం చేశానండి, అంతే, ఏం కంగారు పడద్దు. ఇది వేసుకున్న తర్వాత గోరువెచ్చగా కాసిన పాలు, మనం కొంచెం వాటర్ వేసుకోవచ్చండి ఇందులో, కొంచెం, మరి వాటర్ అంటే ఫుల్గా కాదు, కొంచెం వాటర్ వేసుకుని ఆ గోరువెచ్చని పాలు వేసుకుని, అంటే డైరెక్ట్గా పెరిగి వేసుకోవచ్చు, మనం డైరెక్ట్గా తోడు పెడితే ఇంకా బాగుంటుంది అన్నట్టుగా ఇమ్మీడియట్గా ఇక్కడే తోడు పెడుతున్నాను అనమాట. ప్రాసెస్ చేస్తున్నాను నేను ఇక్కడ. చాలామంది ఏం చేస్తారంటే పెరుగు వేసేస్తారు. రాత్రిగా గోరువెచ్చని పాలు అనమాట. సో ఇది నేనేం చేస్తున్నానంటే ఇదే ప్రాసెస్గా పాలు పోసుకుని అంటే ఇక్కడే ప్రాసెస్ చేసుకున్నాను. చూడండి, పాలు పోసేసాను. పాలు పోసేసి అంటే ఇప్పుడు అవన్నీ కూడా బాగా నిన్నాయి కదా, చూడండి బాగా ఉంది కదా చూడటానికి. ఈ మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఇంట్లో ఉన్న పెరుగు కొంచెం తీసుకుని, ఎందుకంటే ఇది మనం ప్రాసెస్ మొత్తం ఫస్ట్ నుంచి చేస్తున్నాం కాబట్టి ఈ పెరుగు ఈ పాల నీళ్ళలో బాగా చేయాలి. చూడండి, ఇదంతా పాలు ఇప్పుడు. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఓకే, తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటో తెలుసు కదా, ఉప్పు, కళ్ళుప్పు కొంచెం వేయండి. ఓకే, కొంచెం ఇష్టం లేని వాళ్ళు మానేయండి, కొంచెం వేయండి ఉప్పు, ఇంత వద్దు. ఓకే, ఇవి కూడా వేసిన తర్వాత నాకైతే ఇప్పుడే తినేది అన్నట్టుంది, రేపు పొద్దున్నకి ఏమవుతుందో చూద్దాం. ఇది ఓకే, టేస్ట్ ఎలా ఉందో కూడా కలిపి చూపించి మీకు చూపిస్తాను. చాలా టేస్ట్ అయితే బాగుంటుంది, సో ఎంజాయ్ చేస్తారు డెఫినెట్గా. సో ఇందులోనే చాలామంది జీలకర్ర రకరకాలు కలుపుకుంటారు. ఇంకా సమ్మర్కి అయితే మంచి మంచి స్పెషల్ రెసిపీ అనమాట ఇది. సో మీరే కాంబినేషన్ ఇలా తీస్తాను. పెట్టేస్తాం.
అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు ఎలా ఉందో చూద్దానండి. చాలా కూల్గా ఉంది. మార్లెస్. ఫైనల్గా సోక్ చేసిన రైస్ అయితే ఎంత బాగుందంటే, మీరు కూడా ఏంటంటే ఉన్న పెరుగుని ఇంట్లోది అది వేయకుండా ఇలా గోరువెచ్చటి పాలు వేసుకుని, వాటర్ వేసుకుని, ఉప్పు వేసుకుని, బాగా ఇట్లా సోక్ చేసుకుని నైట్ అంతా అది బాగా పెరిగిన తర్వాత టేస్ట్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. సో అంటే డైరెక్ట్ పెరుగు కూడా బాగానే ఉంటుంది, కానీ ఇలా అయితే ఇంకా చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే అద్దరిపోయిందనమాట.